సో మీరు అంతా కూడా మీ ఫ్యామిలీ అంతా అంటే మీకు సంబంధించిన ఫ్యామిలీ సో గడవడం ఎట్లా కేవలం ఈ కళను నమ్ముకొని ఉన్నారా? ఇంకేమో మిగతా మిగతా టైంలో ఏమన్నా వర్క్ చేస్తారా? లేకపోతే ఏమైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయితే కూడా మీరు లేదండి. వెళ్ళి డాన్స్లు వేస్తారా? అంటే ఇవే ముఖ్యంగా ఎలక్షన్ ప్రోగ్రాంలు చేస్తామండి. పెళ్లి ప్రోగ్రామ్స్, తర్వాత నవరాత్రుల ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాము. మా జీవనాధారమే ఈ ఫీల్డ్, ఈ వర్క్, ఈ డాన్స్ వేయడమే మా వృత్తి అండి, అంతే. ఇంకా సో చాలా కష్టం అంటే పురుషులకు ఉన్నటువంటి వెసులుబాటు మహిళలకు ఉండదు. సో ఈ కళాకారులు అంటే కొంత ఎందుకంటే నైట్ టైం కూడా ఆ స్టేజ్ దగ్గరే స్పెండ్ చేయాలి. నైట్ టైంలో కూడా మీకు పెట్టినటువంటి వెహికల్లోనే పడుకోవాలి. సో ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చామా అన్నటువంటి బాధ ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు వచ్చామా అనే బాధ కంటే ఈ దీంట్లో మాకు గుర్తింపు రావాలి, మాకంటూ ఒక స్థానం దొరకాలి అనే దాని గురించి ఎక్కువ బాధపడ్డామండి. అంటే ఏ వర్క్లో వెళ్ళినా, ఏ జాబ్లో చూసినా ఏదో ఒక రిస్క్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం రిస్క్ ఉంది. దాన్ని కూడా మేము చాలా ఇష్టంగా ముందుకు నడవడం జరిగింది కాబట్టి ఈరోజు ఇంత పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎట్లా కుటుంబం ఓకేనా? ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి డ్యాన్స్కి, మీరు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్కి గడుస్తుందా? లేకపోయినట్టు ఏంటి ఇబ్బంది ఉందా ఏమైనా మీ కుటుంబం? ఇబ్బంది ఉంటుంది. అంటే సీజన్ ఉన్నప్పుడు హ్యాపీ అండి, లేనప్పుడు కొంచెం స్ట్రగుల్, కొంచెం ఇబ్బంది అనేది ఫేస్ చేస్తున్నాము. పోను ఇది మారుతుందని అనుకుంటున్నాము. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ డ్యాన్స్ చేయబట్టి స్టేజ్ల పైన? 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు. రేపు డిసెంబర్ వస్తే 13 కంప్లీట్ అయ్యి 14 సంవత్సరాలు ఈ ఫీల్డ్ నేను ఎంచుకొని ఈ ఫీల్డ్లో వచ్చి నేను ప్రోగ్రామ్ చేయడం అనేది. సో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కూడా అంటే కళాకారులని చాలా మందిని కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది తెలంగాణ ఏదైతే రసమై బాలకిషన్ ఉన్నప్పుడు. సో ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి అయితే కొలువులు ఇంకా కొత్త కొలువులు అయితే రాలేదు. సో ఏమన్నా మీది ఉందా? మీ ప్రపోజల్ ఉందా? మీ పేరు ఏమైనా, మీ టీం వాళ్ళది లేదు. కాకపోతే రాష్ట్ర అధ్యక్షుడైన వంగ శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఉద్యోగం లేదు కాబట్టి ఎక్కడైనా గవర్నమెంట్ ప్రోగ్రాంలు జరిగితే అక్కడ ఖచ్చితంగా మాకు అవకాశం కల్పిస్తారు. అలాగే అది బడ్జెట్ తక్కువనా ఎక్కువనా అనేది పక్కన పెడితే మేము చాలా పెద్ద పెద్ద స్టేజీలలోనే మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. శివరాత్రిలో కానీ, దసరా కానీ, ఏ పండుగ అయినా సరే మేము సెలబ్రేట్ చేసుకునేది అంటే స్టేజీల మీదనే. ఓకే. మా ఫ్యామిలీతో ఈరోజు దసరా పండుగ ఉంది, ఇంటికి వెళ్ళాలి, అమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది చాలా తక్కువ. మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే జాబులు అయితే లేవు, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్, అవకాశాలలో అయితే మేము ఖచ్చితంగా దాంట్లో పాల్గొంటాము. మాకు వంగ శ్రీనివాస్ గౌడ్ గారు మాకు అవకాశం కల్పిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా దాంట్లో పాల్గొంటాము.